వరంగల్ జిల్లాలోని ఏకశిల పార్క్ వద్ద లంబాడీలు ధర్నా చేపట్టారు. లంబాడీలకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని ర్యాలీ చేపట్టారు. ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు నిరాకరించడంతో కొద్దిసేపు పోలీసులకు లంబాడీలకు మధ్య తోపులాట జరిగింది. నిరసన చేస్తున్న లంబాడీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టు సోయం బాపురావు వేసిన కేసును విచారించిన సుప్రీంకోర్టు అందుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. రాష్ట్రంలో మరి గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి ఇవాళ కుట్రదారులు సోయం బాబురావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగబద్ధంగానే ఈ తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలు మరి వాళ్ళ యొక్క భాష, సంస్కృతి, సాంప్రదాయం అనే అంశాలను ఇవాళ ఏదైతే గిరిజనులకు ఇవాళ కావాల్సినటువంటి 5 రకాలైనటువంటి ప్రాథమిక అంశాలను బేస్ చేసుకొని ఇవాళ లంబాడీలను ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్టీలుగా గుర్తించడం జరిగింది. ఆనాడు 1976లో మరి దాన్ని ఇవాళ అక్రమంగా వచ్చిరని చెప్పేసి కొంతమంది దుర్మార్గులు రాజ్యాంగబద్ధంగా ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ బిల్లుని పార్లమెంట్ లో ఉభయ సభల్లో పెట్టి రాష్ట్రపతి ముద్ర ద్వారా గెజెట్ ద్వారా ఒక ప్రత్యేకమైన బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఇలా ఎస్టీ జాబితాలో వచ్చిన వాళ్ళం. స్వాతంత్రానికి అనంతరం 26 సంవత్సరాలు ఈ దేశంలో రిజర్వేషన్లను కోల్పోయిన వాళ్ళం. ఇలా 342 ఆర్టికల్ ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చిన 342 ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక భాష, దేశం, సంస్కృతి, నాగరికతకు దూరంగా ఆవాసాలు, తండాలను ఏర్పాటు చేసుకుని జీవనాన్ని కొనసాగించేటోళ్ళం. అటువంటి వాటి మీద కుట్ర చేసి మా రిజర్వేషన్ మీద పిటిషన్లు దాఖలు చేసి రాజకీయ పంపం గడపాలని చూస్తే మా అదే విధంగా రానున్న జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా బహిరంగ సభల్లో కూడా ఈ విధంగా మన ఐక్యతను చాటే విధంగా మనం ముందు రావాలని చెప్పి కూడా